తాగుబోతులై ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారా లేదా పాలకులుగా ఉన్న అగ్రవర్ణ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని దోచుకున్నారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి బహుజనుల తరపున బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆనాడే చెప్పిండు, భౌగోళికంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాము, కానీ ఈ బహుజనులకు రాజ్యాధికార ఫలం అందాలి అంటే సామాజిక తెలంగాణ మరో పోరాటం ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి ఆనాడే సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరగలేదు. 10 సంవత్సరాల కాలంలో ఒక మహిళా మంత్రిని కూడా పెట్టుకొని దుస్థితి గత ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము ఇంత చేస్తాం అంత చేస్తామంట అన్న ఈ వ్యవస్థలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి 5 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇంతవరకు ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిగా ఎందుకు ప్రమోట్ చేయట్లేదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు? గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న గిరిజన ఎమ్మెల్యేలంటే అంత చిన్న చూపా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖాముఖిగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఈ 5 నియోజకవర్గాల నుండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మంత్రిగా పనిచేసే అర్హత లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఈ 10 కోట్ల మంది ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా ఈసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎస్సీ బీసీ మైనార్టీలకు హక్కులు ఫ్రీలు కాదు కావాల్సింది 3 లక్షల కోట్ల బడ్జెట్ లో మాకు రావాల్సిన 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ మా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందాలని చెప్పేసి ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు కోలపూడి ప్రవీణ్ గారికి, మా మీడియా మిత్రులందరికీ కూడా